టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు కన్న తల్లిదండ్రులకు భోజనం కూడా పెట్టని మూర్ఖుడని విమర్శించారు. ఏపీని అధోగతి చేస్తాడని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక రాద్ధాంతం చేస్తున్నాడన్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దత్తలూరులో ప్రచారం నిర్వహించారు విజయసాయి. కూడా విస్మరించి వారికి తిండి కూడా పెట్టకుండా వాళ్ళకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి తన తల్లిదండ్రులే తన కడుపును ఈ చంద్రబాబు ఎలా పుట్టాడా అని పశ్చాత్తాపడినటువంటి మహాతల్లి ఈ రోజు నేను ఒక్కసారి మననం చేసుకుంటా ఉన్నా. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడికి మీరు ఓటేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆపద జరిగినా ఇక్కడ ఈ భూప్రపంచంలో చంద్రబాబు నాయుడు ఉండడానికి అనర్హుడు, ఉరితీత తీస్తారు ప్రజలు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు నేర ప్రవృత్తిని మీరు అర్థం చేసుకోవాలి. గతంలో కాపుల ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి రంగాన్ని హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు. గతంలో రాఘవేంద్రరావు గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ని హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు. మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు నేర ప్రవృత్తిని అర్థం చేసుకోవాలి. ఒక నేరస్తుడు ఒక హంతకుడు, ఒక మర్డర్ చేసేటటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడు 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశాడు. భవిష్యత్తులో మళ్ళీ సీఎం కావాలనుకుంటున్నాడు. మీరు అతనికి సీఎం చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. తన తల్లిని తన తండ్రిని కూడా విస్మరించి వారికి తిండి కూడా పెట్టకుండా వాళ్ళకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి తన తల్లిదండ్రులే తన కడుపును ఈ చంద్రబాబు ఎలా పుట్టాడా అని పశ్చాత్తాపడినటువంటి